హైదరాబాద్ లో ఉన్నాడు, కావాలి. అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. ఇది రాస్తారు కాదు, నువ్వు పెట్టే అంతే సింపుల్. వాళ్ళ ముందు హలో లేక నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు. ఓకే, చింటూ అని కాదు. నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా, నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాల ముందు నన్ను పాట పాడంటే కావాలండి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి. నేను చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని. నాకు మిగతా ఏమీ లేవు రా, మిగతా ఏవీ లేవు. ఓకే, మిగతా అన్ని వదిలేస్తా, క్షమించేస్తా. ఎక్కడున్నావు? మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? జూబ్లీస్ లో ఎక్కడున్నావు? నా సామి రంగా సినిమా ఎవరిది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు, కానీ నాగార్జున అంట, వాడు బిగ్ బాస్ అంట. వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్, నేను చేస్తా. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి? హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి తీసుకెళ్ళవా ప్లీజ్? ఫోన్ పెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు. ఈ రాజన్ గారి నలుగురు మగల ముందు ఉన్నాడు, అడమ్మ నన్ను అన్నాడు. ధైర్యం ఏంటి కదా? వాడి ఇంట్లో ఉండి, వాడి ఇంటికి వాడి బండి పెట్టి, వాడికి ఫుడ్ పెట్టి, ఈ రోజు దాకా నోరెత్తలేదు. నీ మీద, చింటు మీద, మిగతా అందరి మీద తిరుస్తున్నానే. అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు ప్లీజ్, తీసుకెళ్ళు. నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడు ఏం అవ్వట్లేదు. వాడికి ఎవడు చూపిస్తున్నాడు? లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోయి వాడితో ఎవడు పడుకోను. నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు. పాట పాడమంటే ఎంత తగ్గించి, ఎంత ఓర్చుకొని ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకే తీసుకెళ్ళాలి. నా ఫేస్బుక్ వెళ్ళలేదు, లేదు నా దగ్గర ఇక్కడ 50,000 55,000 ఉండే. 5-10,000 ఖర్చు పెట్టా. అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా, తమ్ముడిని. అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే. ఐ డోంట్ గో. అంటే నాది తప్పు సాయి. అంటే నేను బడిదెక్కించిన కదా, నేను నిన్ను వాడుకోలేక, చింటూని వాడుకోలేక ఇంట్లో పడుతున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు. అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇతని కలపంటే బాగుండేదే. నా సాయి నన్ను అనుకునేదాన్ని. రావా ప్లీజ్ రమ్మరు. నేను ఆగేస్తారు కాదు ఎప్పుడు నేను మాట్లాడతా. అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. ఏ డైరెక్టర్ కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్. నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాడాడు సాయి. ఎవడు ముందున్నా కానీ ఎంత గలీజ్ ఎలా పాడతాడు సాయి? ఎవడైతే ఏంటి, మగాళ్ళ ముందు పాడతాడే సాయి ఎలా పాట? ఉన్నారు. ఎవడైతే ఏంటి, పాడినోడు ఇంపార్టెంటా నీకు? పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా? సాయి నన్ను అవమానించిన
కూడా ఇంపార్టెంట్ రా. ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు ఎవడికి కావాలి వీడి ఇల్లు, ఎవడికి కావాలి వీడి ఇల్లు, వీడి సినిమా, వీడి సినిమా, వీడి సినిమా. రావా ప్లీజ్, ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్, ఒక్క రాత్రికి ప్లీజ్. నేను వస్తా, ఎక్కడ ఉన్నావు చెప్పు. నేను వస్తా. బన్ను ఉన్నాడు. చింటూ ఉన్నాడు నీతో? ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు నాకు. చింటూ తీసుకొని రానా? చింటూని తీసుకొని రానా? ఏదన్నా కానీ ప్లీజ్ దీని నుంచి బయట ఇవ్వ. నాకు నవ్వలేక నిజంగా ప్లీజ్. కాల్ చేయలేదు నేను, మెసేజ్ చేశాడు. గలీజ్ ఫీలింగ్ కలుగుతుంది వద్దు వద్దు. ఎవడేమండు వద్దు. పడేస్తా పడేస్తా గుద్ది పడేస్తా. నా డ్రెస్ నిన్నే చింపేసుకున్నాను. అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ 2x స్పీడ్ లో వినిపిస్తుంది. 2x స్పీడ్ లో వినిపిస్తుంది. ఒకసారి చింటూ కాల్ కలుపువా ప్లీజ్. కాల్ కలుపు ప్లీజ్. కాల్ కలుపువా ప్లీజ్. లేదురా అక్క వెళ్ళి వర్షం వెళ్ళి అక్క ఇప్పుడే వర్షం వెళ్ళి ఇక్కడ 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 అదే వద్దులే వదిలే పైన అక్కడ పెట్టిస్తాను సాయితో. ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు, ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు కొట్టి దడ్లు దబ్బా నగ్గుంటే కంటే ఎక్కువ. కార్తీక్ దెబ్బ ఫిజికల్కి ఎలా వెళ్తే కొట్టాలా? ఈ రోజుకి 3 రోజులు అయింది. అలా చెప్పి అయిపోయాను. నన్ను వదిలేసి నా బతుకు నేను బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పైన సిగరెట్స్ అని తెచ్చిపో ప్లీజ్. ఏం కావాలి పన్ను? శివ శివ ఏం కావాలి? తీసుకో. ఏం కావాలో తమాషా ఉందంటే ఒకటి అసిస్టెంట్. ఇట్లా బంధు బంధు ఇట్లా ఇక్కడ ఏ పాట పాడతాడు. ఒక్క లైన్ లో ఉండు ప్లీజ్. ఒక్క సెకండ్ కట్ చేయకు, కట్ చేయకు ప్లీజ్, కట్ చేయకు, కట్ చేయకు. ఒక్క నిమిషం లైన్ లో ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు. నువ్వు చెప్పుకోండి. ఏం డిస్కస్ చేశాను నీతో? నీతో చేశాను. ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంటుందిగా. నువ్వు చెప్పుకోండి. మగాడిదేగా. ఇటు చూడు. ఏమనిపించింది ఆ పాట? ఎందుకు ఆ పాట? దేనికి ఆ పాట? దేనికి అక్కడ చెప్పు. వాడికి పెట్టు. తినేసి ఇప్పుడు ఉంటా వస్తావు నాతో పెట్టేసి తినేసి. హలో ఏం లేదు, నలుగురు మగాళ్ళ ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి. మూసుకోరా నువ్వు. ఏంటి దేవతను పాడాడా నువ్వు? మవరాలు వెళ్ళమని పాడాడా? చెప్పు, నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు ఏ పాట పాడాడు చెప్పు. పాట పాడు. ఒక నిమిషం ఆగు. ఏం పాట పాడాడు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట చెప్పు. లైన్ చెప్పు. లైన్ చెప్పు. లైన్ చెప్పు. పాట చెప్పు. లైన్ ఆగు. ఒక సెకండ్ ఆగు. లైన్ చెప్పు. చెప్పు. అన్నానా వాడినా నిన్న వాడినా అన్నానా 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 అన్నానా
గొంతు బాగాలేదు. చెప్పు పాడు, చెప్పు పాట పాడు పర్లేదు. ఎంతమంది బయటికి వెళ్ళు. హలో ఏం కాలేదు, ఎక్కడున్నావు? ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట, అంతే. అంటే ఇది ఎవరో ఇల్లు కదా అందుకు. లేదే, ఎవరో అన్నోన్ పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి, సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా. హెబ్బ పాటలు ఇది దాడి ఏంటో రీసెంట్ ఏంటి అన్ని. ఉంటావా పోతావా నాతో, నాకు సపోర్ట్ గా? ఈ ఒక్క దానికి ఉండు. నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద. ఎందుకు ఏం మాట్లాడతావు? మాట్లాడు, వింటున్నాడు. మాట్లాడు వింటున్నాడు. హలో దాంతో మాట్లాడు, దాంతో మాట్లాడు. నువ్వు చెప్పు దేనికి పాట పాడాడు చెప్పు డార్లింగ్. నువ్వు చెప్పు నువ్వు దేనికి పాడాడు? కాదు ఇచ్చావు కదా, మాట్లాడవాలి కదా. అదే ఇడిస్తే చెప్తా, ఇడిస్తే చెప్తా. నువ్వు చెప్పు నువ్వు ఉన్నావు, వాడు లేడు. నువ్వు చెప్పు టాపిక్ ఏమొచ్చింది? నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా, గొడవ పడతానుకున్నానా? ఏం టాపిక్ వచ్చింది? ఏం పాట పాడాడు? ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతావు, నన్ను అడుగుతావా? అది ప్రశ్న. బుద్ధి ఉన్నవా నన్ను అడుగుతాడు. నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకన్నా నువ్వు ఇప్పుడు? అదే అడిగానా? అని బంధుని అడిగానా? ఇది ఆ మాట ఎందుకంటే అని అడిగాను. నిన్ను అడగలేదు కదా. నిన్ను ఎవడల్లా కాదురా, గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం? అలాగే జరిగింది. 3 రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము. సరదాగా నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి బూత్ పాట పాడే, అది కూడా తప్పే. మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి. నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడి, అవునా కాదు? దీనికి అందరూ ఆవిడ ఏదో పాట పాడింది. సినిమా జాతరం అవ్వాలి. హలో రా, నువ్వు రాలేదు. నేను మీడియం కూడా పిలుస్తా. వాడు స్టూడియోస్ వెళ్ళని నాగార్జున పిలవని, ఎవరైనా పిలవని. నువ్వు రా ప్లీజ్. వస్తున్నాడు రా, వస్తా అన్నాడు. సాయి కాల్ చెప్తారు. ఏం పాట? ఇంగ్లీష్ లో ఆంగ్లంలో చెప్పు. ఏదో అంటున్నాడు మనడు ముస్తఫా పాట. ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు. అర్థం కాదు కదా. నాకే అర్థం కాదు. ఆగు, నువ్వు చెప్పు. సాంగ్ పాడతారు. పాడిన తర్వాత లా వచ్చింది. లా వచ్చి అన్నారు లాగిరిలో పాడితే మీరు సరే పాడారు. మళ్ళీ సాంగ్ పాడిన తర్వాత అన్న సాంగ్ పాడారు. ఆ సాంగ్ పాడలా పాడమంటే అప్పుడే చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు చెప్పాల్సింది చెప్పు. కింద అన్నం తింటున్నారు, నేనే పెట్టిన. చెప్పాల్సింది చెప్పు. మీరు అన్న పాడండి